ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సొరకాయ పులుసు వండుతున్నాను బెల్లం వేసి. నా స్టైల్లో చేస్తున్నాను. మీరు చూడండి. చూసి ఒక లైక్ చేసి బాగుంటే మీరు చేసుకుని చూసి బాగుంటే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, ఒక షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరి దయచేసి చూడండి. ఇది సొరకాయ, ఇది సొరకాయ. ఇందులో సగం కోసం వండుతాను సొరకాయ. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కారం, ఉప్పు, పసుపు, మరి పచ్చెనపప్పు, ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు. ఇదిగో కొంచెం కమ్మదనానికి జీడిపప్పు కొద్దిగా వేస్తాను. ఇదిగో గసగసాలు కొద్దిగాను, ఏమో నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, గరం మసాలా కొద్దిగా వేస్తాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఏంటి ఆవాలు, మరి చింతపండు మాత్రం వేయాలి. ఇదిగో ఈ మాత్రం వేయాలి చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసుకుని బెల్లం ముక్క వేసుకోవాలి. ఈ బెల్లం ముక్క, ఇదిగో బెల్లం ముక్క. ఇదిగో ఉల్లిపాయలు, ఇదిగో ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు అంటే 3, మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది, 3 సరిపోతాయి. ఇదిగో కొత్తిమీర, ఇదిగో మంచి నూనె. మరి ఇవన్నీ కావాలి సరుకులన్నీ. మన ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి. ఇదిగో కరివేపాకు లేదు, మా దగ్గర దొరకలేదు ఇవాళ. నేను ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు పాడైపోద్దని ఇలాగా బాగా ఏం చేసుకుని నలిపేసి ఒక సీసాలోకి ఇలా తీసుకుంటాను. ఎప్పుడైనా లేనప్పుడు వాడుకుంటాను ఇలాగా కరివేపాకు. ఇది గమనించగలరు. మరి కరివేపాకు లేదు. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవాలి. చిన్న మూకుడు పెట్టుకుని ఇక నూనె పోసుకుని ఇలాగా నూనె పోసుకుని కొద్దిగా నూనె పోసుకుని ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. వెలిగించుకుని ఇలాగా నూనె పెట్టుకుని అది మరిగాక నూనె కాగింది, పచ్చిమిరపకాయలు వేసుకుని ముందు సేపు వేయించుకోవాలి. ఇలాగా వేయించుకుని వేగుతున్నాయి ఉల్లిపాయలు. అంతలోకి ఉన్న ప్రాసెస్ చూపించాను. ఈ నువ్వుపప్పును గసగసాలు అవి కొంచెం నానబెట్టుకుంటున్నాం. ఇవి ఎన్ని వేయాలో చూపించున్నాను మీకు. ఇంకో ఈ జీడిపప్పు ఇవి వేస్తున్నాను. గసగసాలు ఇలా నిండా ఓ చెంచాన్నర వేస్తున్నాను. ఇలాగా అగో సరిపోతుంది. అలాగా ఈ నువ్వుల మట్టుకి 3 చెంచాలు వేసుకుంటున్నాను. నువ్వులు ఎంత వేసుకున్నా పర్వాలేదు. నువ్వుల మట్టుకు 3 చెంచాలు వేస్తున్నాను. ఈ పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసి కూరలో వేస్తాం. ఓకే. కొద్దిగా నీళ్ళు వేసి అలా కొంచెంసేపు నానబెట్టి పేస్ట్ చేయాలి. దీని ముక్కలు అవన్నీ దీని ముక్కలు కోసుకున్నాం. మధ్యలో కిందకి వెళ్ళిపోతే దీంతో వండుతాం. ఒక పళ్ళులో వేసుకుంటున్నాను. ఇలాగా 5 పళ్ళులో వేసుకున్నాను. ఇందులో పళ్ళులో వేసుకున్నాను. వాతం కదా, పసుపు కొంచెం వేసుకోవాలి. ఇదిగో ఒక చెంచా వేస్తున్నాను. కొద్దిగా కూడా వేస్తున్నాను. అదిగో పసుపు. ఈ చెంచాతో 2 చెంచాలు వేసాను. ఇది ఈ చెంచాతోటి. కాకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు, ఏం కాదు. ఎక్కువ ఎత్తే తంటా కానీ తక్కువ వేసినా పర్వాలేదు. ఇంకో 2 చెంచాలు ఈ చెంచాతోటి 2 చెంచాలు కారం వేస్తున్నాను. పచ్చిమిరకాయలు ఘాటు ఉంటుంది కదా, అందుకును 2 చెంచాలు. ఇలా కొంచెం చిన్న చెంచాతోటి చిన్న చెంచా చిటుకుడు ఇంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు.
ఓకేనా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకో ఈ చెంచాతోటి చెంచాడు వేసి కొంచెం వేస్తున్నాను అంతే, చెంచాన్నర సరిపోద్ది. తర్వాత కాజు, నువ్వులు, గసగసాలు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. నేను చేసే విధానం చూడండి, మీకు నచ్చితే చేసుకోండి. అలాగా చేసుకుని ఒకసారి చూసి బాగుందంటే లైక్ చేయండి, లేకపోతే వద్దు, ఏమనుకోవద్దు. మరి ఇలా కలిపేసుకుని మొత్తం అన్నీ పట్టేలాగాను ఇలాగా ఇంచుమించు చేప ముక్కలు కలుపుకున్నట్టు అనుకోండి, అలాగ అనుకోండి. ఇగో ఇలాగా కలిపేసుకుని శుభ్రంగాను విజిల్ 3 విజిల్ 4 విజిల్ వచ్చిందాకా మగ్గించుకోవాలి. అప్పుడు బాగా పడతాయి ముక్కలకి, అన్నిటికి ఉప్పు కారం అన్నిటికి పడతాయి అన్నీ. ఇలా కలిపేయాలి అన్నీ. ఇలా మొత్తానికి కలిపేసుకోవాలి అన్నీ కలిపేసుకుని ఇంకొక బాండీ పెట్టుకుని ఇలాగ కుక్కర పొయ్యి వెలిగించుకుని నూనె పోసుకోవాలి. అడుగుని నూనె వేసుకోవాలి, ముక్కల మీద కాదు, అడిగినే నూనె వేసుకోవాలి. ఇలాగ చూపించే నూనె దగ్గరికంట మగ్గాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. నూనె ఎక్కువ పడేస్తున్నాను అనుకోకుండా, అది అలాగ అడిగిని కొంచెం నూనె పోసుకుని అడిగంటుకున్నాను. అప్పుడు ముక్కలు వేసేయాలి పైన కాగగా. ఉల్లిపాయలు పక్కనకి ఇలా మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గబెట్టేసుకుని మగ్గిపోయినాయి స్టవ్ కట్టేసుకోవాలి. ఆగిపోయింది. ఈ ముక్కలు ఇలా పైన ఇలా వేసేసుకోవటం, కలుపుకున్నాను. ఇలాగా పైన వేసేసుకుంటున్నాను. ఇందులో పెట్టుకోవాలి, కొంచెం మీడియం సైజులో పెట్టుకుని వేసుకోవటం. ఇందులో ఏంటంటే ఏగుతాయి ప్లస్ ఉడుకుతాయి అన్నమాట. సర్ది పెట్టేసుకొని ఇలాగా సరే కన్ను పెట్టి ఇలా చూడాలి, అవతలు కూడా కనపడాలి, లేకపోతే పేలిపోతాయి కుక్కర్లో. కనపడుతుందా లేదా అని ఒకసారి ఊదుకుని చూసుకుని అప్పుడు పెట్టుకోవాలి. ఏదైనా అడ్డున్నాక గమ్ముని పేలిపోయే అవకాశం ఉంది. కుక్కర్ పెట్టుకునేటప్పుడు ఇది మట్టుకు ఖచ్చితంగా బద్దకించొద్దు, అసలు బద్దకించకుండా చూసుకోండి, మన ప్రాణానికి ముప్పు లేకని. అది ఇలా పెట్టి మీడియం సైజులో పెట్టుకుని అలాగా మాడిపోకుండా ఉంటుంది. ఒక 4 విజిల్ వేయించుదాము, బాగా మగ్గిపోతాయి. ఓకేనా. ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో విజిల్స్ 5 విజిల్స్ వచ్చాక ఇది ఇలాగ ఉంది కూర. అదిగో అలా ఉంది, అలా అయింది. ఇప్పుడు కలిపి అది నీళ్ళ కింద అలా గుజ్జు కింద అయింది కూర. ఇప్పుడు దీంట్లోని ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు మగ్గబెట్టుకున్నాం, ఇలాగా కలిపేసుకోవాలి కూర. అలా బాగా దగ్గరగంట అయిపోవాలి. ఉల్లిపాయలు ఏం పేస్ట్ ఏం చేయక్కర్లేదు, బాగా మగ్గబెట్టేసుకుంటే. ఇదిగో ఎక్కువ తక్కువ చూసుకుంటా చిక్కడది ముందు ఉంచుకున్నాను. ఇందులో ఇదిగో పలసటి వేసేస్తున్నాను. పలసటి వేసేస్తున్నాను. చూసుకుని చింతపండు వేయాలి, ఎంత వేయాలన్నది వేస్తాను. ఇది బెల్లం ముక్క వేసేస్తున్నాను. అది బెల్లం ముక్క. ఇదిగో చింతపండు పులుసు ఈ మాత్రం మిగిలింది. ఇది ఉన్నదంతా వేసాను, ఇంకా పులుపు అయిపోద్దని వేయలేదు. ఏమో మళ్ళీ ఓ చెంచా పడింది.
అక్కడికి 3 చెంచాలు ఉప్పు అయింది. ఇంకా కారం వేయలేదు, ఇంకేమీ వేయలేదు. అంతా బెల్లం ముక్క వేసాను. ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను. ముందు మెంతులు దోరగా వేయించుకోవాలి. మెంతులు వేసుకుని కూర్చుని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పట్టుకోమండి శనగపప్పు వేయాలి. మినప్పప్పు 2 చెంచా, 1 చెంచా అలాగా. మినపప్పు తర్వాత ఎల్లుల్లిపాయలు, ఆవాలు, ఇది ఆవాలు 1 చెంచా, ఇవి ఎండుమిరపకాయలు ఎక్కువ అన్నీ వేసుకోవాలి. ఎన్ని అక్కర్లేదు, అలా వేసుకుని సరిపోతుంది. ఎండుమిరపకాయల తర్వాత ఏం చక్కగా వేగిపోయిందా జీలకర్ర, ఆవాలు, ఆవాలు చెట్టుపట్లు ఆడినాయి అంటే అన్ని తాలింపులు ఎగిపోయినట్టే, చెట్టుపట్లు ఆడుతున్నాయి. ఇదిగో కరివేపాకు పొడి కూడా వేసేస్తున్నాను. దక్కర్లేదు, కట్టేసి కలిపేయటమే పులుసులో. మరి కరివేపాకు లేదు, పొడుము, ఇవి ఇలా కలిపేసుకుంటామే. ఇంకా పులుసు మరగబెట్టకూడదు. మరగబెడితే మెంతులు చేదు దిగిపోద్ది. అలా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి మెంతులు. అది అలా కలిపేసుకుని ఇది లాస్ట్లో అలా జల్లుకుని అంటే అయిపోయింది కూర. కూర అయితే చాలా బాగుంది. ఇంకా వీడియోలు ఎంత అయిపోతుంది, ఇంకా చెప్పక్కర్లేదు. కూర ఇదైతే చాలా బాగుంది. ఇలా చేసుకుని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి దయచేసి చూడండి, వీడియో మటుకు దయచేసి చూడండి. బాగున్నా బాగోకపోయినా దయచేసి చూడండి, ఇంతే. ఒక మంచి మాట చెప్తాను వినండి. ఏంటంటే ఎదరోళ్ళు పడిపోయారని, బాగోలేదని, చెడిపోయారని, లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, అబ్బాబ్బా ఇలాగైందా, బాగానే అయిందని పక్కపక్క నవ్వుకోకూడదు. ఎదరోళ్ళని చూసి నవ్వుకుంటే దేవుడు కోపం మళ్ళీ మన మీద తిప్పుతాడు. అందుకే ఎవరిని హేళన చేయకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని చూసి నవ్వకూడదు. ముఖ్యంగా అది నేర్చుకోండి. ఇది మంచి మాట, బైబిల్లో ఉన్న మాట ఇది. నేను మీకు చెప్తున్నాను. సరేనా? ఉంటాను. అందరూ చూడండి.